చక్కగా పారాయణం చేశారు. ఇప్పుడు శ్లోకాలను ఒక విధాన్ని కొద్దిగా వివరణ చేసుకుంటూ వెళ్దాం. ఇందాక చెప్పుకున్నాం, ఇంచుమించుగా 22 శ్లోకాల వరకు చెప్పుకోవడం జరిగింది. ఒకసారి కొంచెం ఎదరకెళ్ళి 8వ శ్లోకాన్ని అర్జునుడు అడిగినటువంటి శ్లోకం ఇది. దాన్ని కొంచెం గుర్తు చేసుకుని ఇక్కడికి వద్దాం. ఏమన్నాడు ఇక్కడైనా? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అలాగే 7వ శ్లోకం, ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో అవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయం. యోగేన యుజ్యతే నాత్ర సంశయం అంటే ఇప్పుడు మనం అందరం చేసేటటువంటి ఏంటి? యోగం. ఏతాం విభూతి యోగంచ, ఈ యోగంలో కలిగేటటువంటి విభూతులు అంటే అనుభవాలు. ఏతాం విభూతిం యోగంచ, సాధన చేసేటటువంటి వాడు కొన్ని అనుభవాలు కలుగుతుంటాయి, వాటిని అనుభూతులు అంటుంటారు. ఈ అనుభూతులు అనేవి ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తదత్. ఎందుకు కలుగుతాయి అన్నప్పుడు, ఎవరైతే మనసుని అంతర్ముఖం వైపుకి తిప్పుకొని లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని పొందటం కొరకు చేసే ప్రయత్నం యోగం. యోగం అంటే అదృష్టం. ఎందుకని జీవుణ్ణి దేవుళ్ళలో కలిపేటటువంటి ఘట్టం అన్నమాట, అది యోగం. అటువంటి యోగంలో అనేకమైనటువంటి దేవుడితోటి అటాచ్మెంట్ అవుతుంది కనుక దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కనుక కొన్ని విభూతులు కలుగుతాయి. అవన్నీ కూడా ఈశ్వరునితోటి అటాచ్మెంట్ అవ్వడం వల్ల కలిగేటటువంటి మహిమలు అంటారు. లేదా ఇంకా వేరే ఒక్కొక్కరు కొంచెం కలగచ్చు, ఇంకొకరికి ఇంకా ఎక్కువ కలగచ్చు. అట్టి మాదిరిగా విశ్వమంతా ఈశ్వరునికి విభూతుల చేత విస్తరించబడి ఉందంటున్నాడు. అంటే విశ్వం అంతా ఆయన స్వరూపమే. విశ్వమంతా ఆయన స్వరూపమైనప్పటికీ కూడా అందులో కొన్ని నాటిల్లో ఇప్పుడు మనం సాధన చేసేటప్పుడు కొన్ని చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అనుభూతులు కలుగుతాయి, కొన్ని భయాన్ని కలిగించేవి కూడా కలుగుతాయి. అంటే ఆనందాన్ని కలిగించేటటువంటి అనుభూతులు, భయాన్ని కలిగించే అనుభూతులు రెండు ఒక రకం కాదు కదా. అతి మాదిరిగానే విశ్వంలో ఉన్నటువంటి వస్తువులలో కూడా ఈశ్వర అంశం కొంచెం ఎక్కువ ఉంటుంది. అలా ఎక్కువ ఉన్నటువంటి ఏ వస్తువులలో ఈ అంశాలు ఉన్నాయో ఆ దానికి సంబంధించినటువంటి ఆ విభూతుల్ని ఈ అధ్యాయంలో చెప్తానంటున్నారు. సో అవి కంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయం అంటే యోగం వల్ల. ఈ యోగ మార్గంలో కలిగినటువంటి వీటిని ఎవడైతే ఆ యోగం చేశాడో వాడికి మాత్రమే ఆ అనుభవాలు కలుగుతుంటే, ఆ రకంగా విశ్వంలో జరిగేటటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా ఎలాగా ఆ అనుభవాలు కలుగుతాయో 9వ శ్లోకంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మామునిత్యం తుష్యంతి రమంది. అంటే మనసును ప్రాణాన్ని కూడా ఆ దేవునికి గురిపెట్టి దేవుళ్ళని లీనం చేసి ఎవడైతే ఉంటాడో, అంటే మా అంటే నాయందు, మచ్చిత్త నాయందు చిత్తము నుంచి, మద్గత ప్రాణ అంటే ప్రాణాన్ని మనసుని కూడా నాయందు ఉంచి అభ్యాసం చేయమంటున్నాడు అతను. అలా చేసినటువంటి వాడికి బోధయంత పరస్పరం. ఈ రకంగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ కథ ఎంత శ్రమామునిత్యం దుష్యంతి రమంతి. దుష్యంతి రమంతి 2 పదాలు. దుష్యంతి అంటే సంతోషించడం, రమంతి అంటే అందులో క్రీడించడం, అంటే ఆ ఆనందంలో క్రీడించడం. బహిర్ముఖమైన తర్వాత కూడా ఆ ఆనందాన్ని తలపుకు తెచ్చుకుని దుష్యంతి సంతోషంగా ఉండడం. అంటే బాహ్య వస్తువుల వల్ల కలిగినటువంటి సంతోషం కంటే ఏదో సాధించేసాను, నాకు ఏదో పొందేసాను అన్నటువంటి తృప్తి. బాహ్యంగా కోట్లకు పడగలు ఎత్తినప్పటికీ కూడా ఎంత సంపాదించినా కూడా, ఎందుకంటే ఇదంతా వదిలేసిపోయేదే. అంటే వదిలేసిపోయేటటువంటి దానికంటే వదలకుండా తన స్వరూపంలోనే ఉండినటువంటి దేవుడిని ఎవడైతే తెలుసుకున్నాడో, ఆ రోజు మీకు ఏదైనా కొంచెం సాధన బాగుందనుకోండి, అయాల మీకు అంతా ఎంత ఆనందంగా ఉంటుందో కూడా చెప్పలేం. ఎందుకని ఏమి బాహ్యంగా ఏమి సంపాదించలేదు, లోపలికి ఇన్ని రోజులు బట్టి ఏది వింటున్నామో ఏది తెలుసుకుంటున్నామో అది కొంచెం తెలిసి వచ్చేటప్పుడు కొంచెం పొందేటప్పటికి ఎంతో తృప్తిగా ఆనందంగా అది ఎంత నిత్యము హాయిగా తృప్తిగా ఆనందంగా అందులో ఉంటాడట. ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఎవడైతే ఈ రకంగా చేస్తున్నాడో
తేషామేవానకం పార్థ అహం అజ్ఞానజం తమ. ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే ఈ రకంగా ఎవడైతే చేస్తుంటాడో వాడికి అహం అజ్ఞానజం తమ అంటే మన స్వరూపమును అజ్ఞానం ఆవహించింది. సూర్యుడిని మేఘం కప్పితే ఎలాగైతే సూర్యుని యొక్క ప్రకాశం భూమి మీదకి చేరదో అట్టి మాదిరిగా మన స్వరూపం ఆత్మ. ఆత్మస్వరూపంలో అజ్ఞానం ప్రవేశించింది. అజ్ఞానం అంటే ఏంటండి? ఎన్నో సార్లు చెప్పుకున్నాం. అజ్ఞానం అంటే మన ఆత్మస్వరూపం గురించి మనకు తెలియకపోవటం. అంటే మనకు బాహ్య ప్రపంచం వస్తువులు అన్నీ తెలుస్తున్నాయి కానీ మన స్వరూపం తెలియటం లేదు. ఎంత సత్సంగం ఆలకించినా ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా నేను అన్నది ఏది? శరీరం తెలుస్తుంది, భార్య బిడ్డలు తెలుస్తున్నారు, మనకు ఎంత ఉందో ఎంత లేదో తెలుస్తుంది, కానీ మన స్వరూపం మనకు తెలుస్తలేదు. ఎందుకు తెలుస్తలేదంటే మన స్వరూపం మనకు తెలియకపోవడానికి మూల కారణం అజ్ఞానం. అజ్ఞానం పోవడం కోసమే మనం ఎవరమో మనకు తెలియలేదనుకోండి, శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? నువ్వు ఎవరివో కాదు, సాక్షాత్తు ఈశ్వరునికి అంశమే నీవు, జీవుడికి దేవుడికి భేదం లేదు, నువ్వు మర్చిపోయావు, ఆయన మర్చిపోలేదు, అంతే తేడా. ఆయన ఆ జ్ఞానంలోనే ఉండడం వల్ల ఆయనకి సమస్త విభూతులు పట్టుకుని ఉన్నాయి, అన్ని శక్తులు కలిగి ఉన్నాయి. మనకు అన్ని కోల్పోయాం. ఎందుకని? తిరిగి మళ్ళీ మన స్థితిలోకి మనం వెళ్ళాలంటే మన గురించి మనకు తెలియటమే. ఇక్కడ ఏదో పొందటం గట్టా కాదు, అంటే పొందటం అని అలా చెప్పారు అంతే. మనం తెలుసుకుని కూల్ది మనకు తెలియకుండానే మన స్వరూపంలోకి మనం ప్రవేశం అయిపోతాం అనమాట. ఈ రకంగా నాశయామ్యాత్మ భావత్తు, ఆత్మస్వరూపాన్ని ఆవించినటువంటి అజ్ఞానాన్ని నేనే నాశనం చేస్తానంటాడు. కానీ మనం ఏం చేయాలి? నమ్మి అభ్యాసం చేయాలి, సాధన చేయాలి. సరైనటువంటి గురి లేకపోయినా, సరైనటువంటి అభ్యాసం చెయ్యకపోయినా అజ్ఞానం నశించదు. తేషామేవానుకంపార్థ అహం అజ్ఞానజం తమ. మనం ఎందులో ఉన్నాం? భయంలో ఉన్నాం, బాధలో ఉన్నాం. ఎప్పుడు దాకా ఏం జరుగుతుందో తెలియదు, కడకంటే ఎలా సాగుతుందో తెలియదు. ఆలోచన వచ్చింది అనుకోండి, భయం. ఈ రకమైనటువంటి భయాలన్నింటినీ పోగొట్టేసి నాశయామ్యాత్మ భావస్తు, ఆత్మస్వరూపాన్ని తెలియకుండా చేసినటువంటి అజ్ఞానాన్ని నాశనం చేస్తాడట. అలా నాశనం చేయడానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. చీకటి పోవటానికి దీపం ఎలా కలిగింతామో అట్టి మాదిరిగా ఆయన జ్ఞానాన్ని కలిగించాడు. ఇప్పుడు మనం ఇక్కడ సమావేశం అయ్యాం ఏదో పంచిపెట్టడానికి కాదు. మన బోధ అంతా ఫస్ట్ నుంచి కూడా దేని గురించి? జ్ఞానం కలిగించడమే. ఏదో ఇచ్చేయటం వచ్చేయడానికి కాదు. మీరెవరో మీకు తెలిసిపోతే మీ గురించి మీకు తెలియపరచడమే. దేవుడికి మీకు ఎలాంటి భేదము లేదన్నటువంటి విషయం. అలాగే చెప్పుకుంటూ ఎక్కడున్నా మనం 22వ శ్లోకం దగ్గరికి వెళ్ళాం. ఆ 22వ శ్లోకం దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ వెళ్దాం. అహమాత్మ గుడాకేశ. ఫస్ట్ శ్లోకం చూడండి, ఇది 20వ శ్లోకం. అహమాత్మ గుడాకేశ అంటే ఈ కృష్ణుడు పరమాత్మ ఎవడైతే ఉన్నానో నేనున్నాను, నేనే దేవుడిని, నాకు ఆది లేదు అంతము లేదు అని చెప్పొస్తున్నాడు కదండి. ఆయన ఏమంటున్నాడు? అహం అంటే నేను, ఆత్మ. ఈయన ఎక్కడున్నాడండి? మన శరీరములో మన స్వస్వరూపం ఆత్మ. అహం ఆత్మ. అయితే కృష్ణుడు ఎవరిప్పుడు? కృష్ణుడు మనలో ఆత్మస్వరూపంలో ఉంటే మనం ఎలాగా ఆయన భావన చేస్తున్నాం? మన స్వరూపం కంటే వేరుగా ఉన్నవాడి కింద భావన చేస్తాం. అదే అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏంటి? అదేదో వస్తువు కాదు. అహం ఆత్మ గుడాకేశ. అహం నేను అంటున్నాం కదా మనందరూనే. ఎవరి మట్టుగాళ్ళే నేను 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 అంటున్నాం. నేను నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది ఆత్మే. కానీ ఏది నేను అన్నారనుకోండి, దేనిని బాబు నువ్వు నేనంటున్నావు అన్నావు అనుకోండి, ఏది నేనంటున్నాడో దాన్ని వదిలేసి తనకి ఏది ప్రారంభకరం అనుభవించడానికి వచ్చింది ఆ శరీరాన్ని చూసుకుని నేనంటున్నాడు. నా శరీరం బాగోలేదు, అదే నాకు తినడానికి తినలేదు, ఉండడానికి ఇల్లు లేదు, లేదు, దాని అవసరాలు తీర్చుకోవడానికి ఏమేమి లేవో అవన్నీ చెప్తారు. అంటే ఇంతకీ మనం ఎవరు? ఇంతకని ఆత్మస్వరూపం. ఆత్మ ఎవరో? శ్రీకృష్ణుడే. అహం ఆత్మ గుడాకేశ. గుడాకేశుడు అంటే ఏంటి? గుడాకం అంటే ముసుకేసుకున్నటువంటి వాడు
ఎవరైనా ఒకవేళ ముసుగేసుకుని వచ్చారనుకోండి, ముసుగేసుకుని వచ్చినటువంటి వాడు తెల్ల కదా, మనకి ఏదో చేసేసి ఏదో పట్టుకోవడం అనుకోండి, ముసుగేసుకుని వచ్చి చూసాం మనం. కానీ ఎవరో స్పష్టంగా తెల్ల. ఎందుకేం తెల్లదు? అతను ముసుగేసుకున్నాడు. అట్టి మాదిరిగా ముసుగు గుడాకం అని పేరు. గుడాకేశుడు అంటే మనం అందరం గుడాకేశులు అనమాట. ఈశుడు అంటే ఏంటి? ఏం పేరు పెట్టాడైనా మన అందరమును స్వతహాగా ఆత్మస్వరూపులమే, అందులో భేదం లేదు. ఆత్మ సాక్షాత్తు ఈ కృష్ణ స్వరూపమే. అటువంటి కృష్ణ చైతన్యం అటువంటిది మనకి తెలియక దేనికి ఈశుడు? గుడాకేశుడు. గుడాకం అంటే ముసుగుకి ఈశ్వరుడు అనమాట. మనందరూ ఒక ముసుగు వేసుకుని ఆ ముసుగుకి ప్రభువు అన్నమాట. అంటే దాన్ని మనమే కాపాడుకుంటున్నాం. ఏదో ముసుగు? మన శరీరమే గుడాకం. ఆ శరీరం అనేటువంటి ముసుగుని వేసుకుని ఆ ముసుగుని రక్షిస్తున్నాం. ఇంత మాట అన్నట్లేదు. గొడవ పడిపోతున్నాం, దెబ్బలాడికి వెళ్ళిపోతున్నాం, భార్యతోటి కానీ భర్తతోటి కానీ ఆడీడు అనే సమస్య లేదు. ఇంకా అంటే గుడాకం అంటే ముసుగు. గుడాకం ఈశుడు అంటే రక్షణ చేసుకునేవాడు. దేనిని రక్షిస్తున్నాం మనం? ఈ గుడారాన్నే రక్షిస్తున్నాం. అంచేత అర్జునునికి ఏం పేరు పెట్టాడు ఈయన? నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము నేనే. ఆ విషయం నీకు తెలియలేదు. నీకు తెలియక నువ్వు ధరించిన శరీరాన్ని నేను అనుకుంటున్నావు కనుక ఆ శరీరం ఏదైతే ఉందో అది ప్రకృతితో తయారై వచ్చినటువంటి ముసుకది. ఆ ముసుకుని నువ్వు రక్షిస్తున్నావు కనుక దానికి నువ్వు ప్రభువు. గుడాకేశుడు. సర్వభూతాశయ స్థిత అహమాదిత్యమద్యంచ భూతానాం అంతయవశ. సృష్టి ఏర్పడిందండి అంటే ముసుగు వచ్చింది అనుకున్నాం. సృష్టి అంటే ముసుకే. ఎవరికే? అనేక రకాలైనటువంటి 84 లక్షల రకాల జీవరాశులు శరీరాలు వచ్చినాయి. శరీరాలు రాని ముందు ఈ ముసుగులు రాలేదు. అప్పుడు ఏముంది? ఏ ముసుగు లేనప్పుడు ఆయనే ఉన్నాడు. ముసుగు వచ్చింది, ఆయన మరుగు పడ్డాడు. ఈ ముసుగులన్నీ పోయినాయి అనుకోండి, ఆయన ఉంటాడు. అహం ఆదిశ్య మధ్యంచ భూతానాం అంతయవశ. భూతాలంటే ఈ ప్రాణికోటి. అంతమంటేనో చచ్చిపోయినాయి అన్నీ. ముసుగులన్నీ తీసేసాడు ఆయన. పోయిన శరీరాలంటే ప్రళయంలో పోయింది. భూతానాం అంటే ప్రాణికోటి అంతా కూడా. అంతయవశ ఏమైంది? లయమైపోయింది. భూతానాం అంతయవశ. ప్రాణికోటి యొక్క శరీరోపాధులన్నీ నశించిపోతే ఆయన నశించడు, ఆయన ఉంటాడు. అదే ఆత్మ. ఈ రాలేదు ఇంకా మొదలవ్వలేదు, ఇంకా తయారవ్వలేదు వస్తువులు. అప్పుడు ఆయనే ఉంటాడు. ఆయన ఆదిలోని అంతంలోని ఆయన స్వరూపం ఉంది. మధ్యలో దూరింది ఇది. వచ్చి దేన్ని మరుగుపరిచింది? వచ్చినటువంటి వస్తువు దేన్ని మరుగుపరిచింది? ఆయన్నే మరుగుపరిచింది. ఆయన కనపడాలంటే ఏం చేయాలండి? ఈ ప్రవేశించింది ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. ఇన్ని రోజులు బట్టి మనం చెప్పుకునేది అదే. తీసేయాలంటే ఎలా తీసేయాలి? ఇప్పుడు కుండ తయారైందండి మట్టితోటి. కుండ తయారైనోడు ఒక ఆకారం వచ్చింది. కుండలో ఖాళీ ఉంది, ఈ గదిలో కూడా ఖాళీ ఉంది. ఇప్పుడు ఈ గదిలో ఉన్నటువంటి ఖాళీ అంతటా ఉండే ఖాళీ నుంచి సెపరేట్ చేసిందా? ఒకసారి బాగా ఆలోచించండి. కటింగ్ చేసిందా? కట్ అయిపోయిందా? ఇది ఖాళీ. ఇప్పుడు ఇందులో కుండ తయారైంది, కుండలో కూడా ఖాళీ వచ్చింది. కుండలో ఉన్నటువంటి ఖాళీని ఘటాకాశం అంటున్నారు, మఠంలో ఉన్నటువంటి ఖాళీని మఠాకాశం అంటున్నారు, అంతటా ఉండే ఖాళీని మహాకాశం అంటున్నారు. ఘటాకాశము, మఠాకాశము, మహాకాశము. ఆకాశాలన్నీ ఒకటే. కానీ గోడలు కట్టి అంతటా ఉండే ఖాళీ నుంచి కొంత ఖాళీని వేరుపరిచి చూపెడుతుంది. అలాగని వేరుపరిచి చూపెడుతుందే కానీ వేరుపరిచే లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, సెపరేట్ అయిపోలేదు. ఇందులో కుండ తయారు చేసాం, కుండలో ఖాళీ వచ్చింది. ఆ కుండలో ఉన్నటువంటి ఖాళీని కుండ వేరుపరిచి చూపెడుతుందే కానీ వేరుపరిచేలేదు. ఇప్పుడు కుండను పట్టుకెళ్తాం అనుకోండి, కుండను పట్టుకెళ్ళేది ఇప్పుడు కుండతో పాటు కుండలో ఉండే ఖాళీ కూడా వెళ్తుందా? మళ్ళీ పట్టుకొస్తున్నాం కదా, వస్తుంది కదండి. ఇక్కడ కుండ తయారైన కాడ కుండలో ఉన్నటువంటి ఖాళీని వేరుపరిచేసి కుండ బంధించినట్లయితే కుండతోటి పట్టుకెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ కుండలో తయారైనటువంటి ఖాళీని పట్టుకెళ్ళిపోయాం కనుక ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉండకూడదు. కుండలోకి ఎక్కించేసాం కదా కొంత ఖాళీని, అది ఇక్కడ ఉండకూడదు.
కానీ ఏమవుతుంది? ఇప్పుడు ఏమర్థమైంది మనకు? ఆత్మ అలాంటిది. ఆత్మ, పరమాత్మ, బ్రహ్మము. ఆత్మని కొండలో ఉండే ఖాళీ లాంటిది, పరమాత్మ మఠంలో ఉండే ఖాళీ లాంటిది, బ్రహ్మము అంతటా ఉండే ఖాళీ లాంటిది. అంటే ఆ బ్రహ్మములోనే ప్రకృతి ప్రవేశించింది. అంటే మట్టి ప్రవేశించి గోడలు కట్టేసి ఒక మఠాన్ని తయారు చేసాం, దాంట్లో ఖాళీ ఉంది. మళ్ళీ కొండను తయారు చేసాం, అందులో ఖాళీ ఉంది. కొండ తయారైనందు వల్ల కానీ, మఠాన్ని నిర్మించడం వల్ల కానీ బ్రహ్మము వేరుపడలేదు, వేరుపరుచినట్టుగా చూపెడుతుంది. అదే అజ్ఞానం. అహం అజ్ఞానజం తమః. ఇదే చీకటే అజ్ఞానం. చేతి నువ్వు దేవుడి నుంచి వేరుపడలేదు. నీలో ప్రవేశించినటువంటి శరీరం నేను ఈ స్వరూపాన్ని నుంచి వేరుపరచలేదు. వేరుపరిచినట్లయితే నీకు తేలకూడదు. అంచేత నీ శరీరం రాని ముందు నువ్వు ఉన్నావు, శరీరం పోయాక కూడా నువ్వు ఉంటావు. ఇప్పుడు మధ్యంచ, ఇప్పుడు కూడా ఉన్నావు కదా, ఇప్పుడు లేవా? ఇప్పుడున్నావా? శరీరం పోయాక ఉంటావు. శరీరం రాని ముందు ఉన్నావు, శరీరం వచ్చాక ఉన్నావు. అంటే శరీరం మళ్ళీ రేపు పోయాక, శరీరం పుట్టన ముందు ఉన్నావు, శరీరం రాలేదు అప్పటికి ఇంకా హాయిగా సుఖంగా ఆనంద రూపంలో ఉన్నావు. శరీరం వచ్చింది, తయారైంది, ప్రకృతి ఆవహించింది. అప్పుడు తయారయ్యాక మధ్యలో కూడా ఉన్నావు. కానీ మనకేం తెలుతులేదు, మన దృష్టి దేని మీద పెడతలేదు, మన స్వరూపం మీద పెడతలేదు. మన స్వరూపమునందు ప్రవేశించినటువంటి వస్తువు మీద పెట్టాం. ఎంతసేపు దీని బాగు గురించే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు మన స్వరూపమునందు ప్రవేశించినటువంటి ఏదైతే ఉందో ఆ వస్తువు మనల్ని ఇబ్బంది పెడుతుంది. మన స్వరూపమేమో సుఖ స్వరూపమే, కానీ మన స్వరూపాన్ని మర్చిపోయాం. మన స్వరూపంలో ఏదైతే ప్రవేశించి ఏమైంది, కట్లోకి నలగబడింది అనుకోండి, చాలా ఇబ్బంది పెడుతుంది. అది మన స్వరూపంలో భాగం కాదు. ఏది? నలక. కంట్లో పడ్డ నలక మన స్వరూపంలో భాగం కాదు. మన స్వరూపంలో భాగం అయితే బాధ పెట్టదు. అది మన స్వరూపంలో భాగం కాదు, మన స్వరూపం యొక్క అంశము కూడా కాదు. కానీ మన కంటిలో పడింది, కంటిలో పడితే అది తీసేసేదాకా సుఖం ఉండదు, దాన్ని తొలగించేయాలి. అట్టి మాదిరిగా మన స్వరూపమునందు ప్రవేశించినటువంటి కొండ ఏదైతే ఉందో అది పోయేదాకా నీకు సుఖం ఉండదు. కొండ అంటే ఇది ఈ శరీరం. ఇది తీసేసేదాకా, ఇది పోగొట్టుకునే ఈ నలకను తీసేసేదాకా ఎలాగైతే సుఖం లేదో అట్టి మాదిరి శరీరం పోవాలి. శరీరం ఎలా పోద్దండి? ఎలా తీసేయాలి? నలకనంటే ఏదో రకంగా తీసేయచ్చు, శరీరాన్ని ఎలా తీసేయాలి? శరీరాన్ని వస్తువులు తీసేయమని ఎవరో చెప్తారు. చాలా మంది తెలియక శరీరాన్ని తీసేయమన్నారు కనుక ఈ శరీరాన్ని వదిలించేసుకోవాలనుకుంటున్నారు. అందుకని వదిలించేసుకోవాలంటే భార్యను వదిలేసి, భర్తను వదిలేసి, పిల్లలను వదిలేసి సన్యాసం పిచ్చుకుని పోతున్నారు. అలా వదలమని చెప్తలేదు, జ్ఞానంతో వదలమంటున్నాడు. జ్ఞానం ఏది? కొండలో ఉండేటువంటి ఖాళీని కొండ వేరుపరచలేదు. కొండ రాని ముందు ఏ ఖాళీ ఉందో, కొండ పోయాక ఏ ఖాళీ ఉందో, ఇప్పుడు కొండ ఉన్నప్పుడు కూడా అదే ఖాళీ ఉంది. మధ్యలోని, అంతంలోని, ఆదిలోని కూడా ఆ ఖాళీ ఉంది. కానీ ఏది మరుగుపరిచింది? అంచేత నువ్వు ఆ కొండలో ఉన్నటువంటి ఖాళీని విచారణ చెయ్యి, కొండ మీద దృష్టిని తప్పించు. అంటే అలా కళ్ళు మూసుకుని ఆ నేననే దాని మీద దృష్టి పెట్టు. అప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ మనసు శ్వాస ఆగిపోయి నీ స్వరూపం సాక్షాత్కారం అవుతుంది. ఎప్పుడైతే హాయిగా సుఖంగా ఆనందంగా ఉందో అది శరీరం రాను ముందు ఏది ఉందో అదే శరీరం పోయాక కూడా అదే ఉంటుంది. ఇప్పుడు శరీరం ఉన్నప్పుడు కూడా దాన్ని నువ్వు చూసావు. ఆ భావంలో ఉండాలి. ఈ రకంగా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి అజ్ఞానం తొలగిపోయింది కనుక కర్మలు అంటుకోవు. ఎవడికి కర్మలు అంటుకోవో వాడికి జనన మరణాలు ఉండవు. అప్పుడు హాయిగా ఆనందంగా ఉంటాడు. అదే విభూతి. ఆ విభూతించ ఈ రకంగా ఇప్పుడు ఎలాంటి విభూతులు కలుగుతాయో వాటి గురించి వర్ణించుకుంటూ వెళ్తున్నాడు. ఆదిత్యానాం మహం విష్ణు జ్యోతిషాం రవి మంత్రంచుమాన్.
మరీచిర్న్ మరుతామస్మి నక్షత్రాణం మహం శశి. ఆదిత్యులు ఎప్పుడన్నారు మీరు? ద్వాదశాదిత్యులు అంటారు. ఆదిత్యుడు అంటే ఎవరండి? సూర్యుడు. ద్వా అంటే 2, దశ అంటే 10, ద్వాదశ అంటే 12 సూర్యుళ్ళు ఉన్నారటండి. మనకు ఒక సూర్యుడే తెలుస్తున్నాడు ఇక్కడ. ఈ 12 మంది సూర్యులలో నేనెవరినో చెప్తున్నాడు అనమాట. అంటే మనకి ఆ విభూతిలో ఉండేటువంటి ఆయన అంశ ఎందులో ద్వాదశాదిత్యులలో విష్ణువు ఆయన యొక్క అంశ. విష్ణుమూర్తి అంటే పేరున్నాం కదా మనం, మహావిష్ణువు. మహావిష్ణువు కూడా ద్వాదశాదిత్యులలో ఒకడన్నమాట అండి. వీళ్ళు 12 ఎవరు? ద్వాదశాదిత్యుల్లో విష్ణువు, సూర్యులలో జ్యోతుల్లో సూర్యుడు, మరుత్తుల్లో మరీషి, శుక్రుల్లో చంద్రుడు, నేను ఒకసున్నాను. దీని వివరణ చూద్దాం. అంటే ఇంద్రుడు, దాత, పర్జనుడు, త్వష్ట, పోష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. ఈ 12 ద్వాదశాదిత్యులు. 12 మంది. ద్వాదశ జ్యోతిర్లింగాలని కూడా అంటుంటారు కదండి. అట్టి మాదిరి సూర్యుళ్ళు ఎంతమంది? 12 మంది సూర్యుడు. ఒక సూర్యుడు కనపడుతున్నాడు మనకి. మిగతా 12 మంది ఎవరా? 12 పేర్లు మరొకసారి చెప్తాను చూడండి. ఇంద్రుడు, అతను ద్వాదశాదిత్యుల్లో ఒక సూర్యుడు అనమాట. ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ట, పోష, ఆర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు. ఈ 12 ఆదిత్యులలో విష్ణుదేవుడు విశ్వనంతటినే వ్యాపించి ఉన్నాడు కనుక విష్ణువు. ఈ 12 మంది విశ్వం అంతా వ్యాపించి అందరూ కూడా ప్రకాశవంతులే. జ్యోతిష్యులు అంటే సూర్యుడు ఎలాగైతే ప్రకాశాన్ని ఇస్తున్నారో ఈ 12 మంది కూడా విశ్వాన్ని ప్రకాశాన్ని ఇస్తున్నారు. కానీ విష్ణువు విశ్వాన్నంతటిని వ్యాపించి పోషిస్తున్నాడు. పోషణకర్త అన్నమాట. వ్యాపించి ఉండేవాడు విష్ణువు. 12 మంది సూర్యుల్లో విష్ణువు గొప్పవాడు. అంచేత నేను ఈ 12 మందిలో విష్ణువుని అని చెప్పాడు ఈయన. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణం మనస్సాస్మి భూతానామస్మి చేతన. ఇక పైదాన్ని కూడా కొంచెం వివరణ చేసుకుందాం. సూర్యుడు అనేటువంటిది ఏదైతే ఉందో జ్యోతిలో రూయతే స్తూయత ఇది రవి. ఋషబ్దే రూయతే స్తూయతే స్తుతించువాడు, శృతింపబడువాడు, శబ్దించువాడు. జ్యోతుల్లో అక్షరములు అనవాడు కిరణములచే శబ్దించి బుద్ధియే రవి సూర్యుడు. ఇప్పుడు పుస్తకాలలో అక్షరాలు చదువుతున్నాం కదా, వాటిని ప్రకాశింపజేసేటటువంటి బుద్ధి వృత్తి సూర్యుడు. అలాగే అనేన మ్రియతే శత్రురితి కనుక మరుత్తు. మ్రియతే క్షుద్రవన్ జంతవంత మాంసివ అనేనితి మరీచి. మురిచి ప్రాణత్యాగే అనేన దీని చేత శుద్రవంతవ నీచ జంతువులను తమాంచివ చీకటిను మ్రియంతే శత్రుని ఇది మరీచి. వాయువులలో అజ్ఞానుల శరీరములను గాని చీకటిని గాని నచింపజేయు మరీచి అనబడి వాయువు. అన్యంతే ప్రాణ్యంతే లోక ఏవి రిత్యా విల. ఇది కనుక అనిలుడు. వాయువులు కొండలని శక్తి చే వాయువులు ఉత్పత్తి అయి యజ్ఞానులను చంపను, మహాత్ములను బ్రతికించను. అంటే మనం సాధన చేస్తున్నాం. సాధన చేసేటప్పుడు ఈ శ్వాసను లోపలికి లాక్కుని వదిలేటటువంటి శక్తిని కుండలిని శక్తి అంటున్నాం కదా. కుండలిని శక్తి ప్రేరేపించి అజ్ఞానుల యొక్క ప్రాణాలను నశింపజేస్తుంది. ఏది కుండలిని శక్తి. ఇప్పుడు మనం శ్వాసను దృష్టి పెట్టడం వల్ల ఏమవుతుంది? శ్వాసంపట మనసు లోపలికి వెళ్ళి కుండలిని శక్తిని లీనం చేస్తుంది. అంటే ఒకే వస్తువు ఎవడైతే సాధన చేసాడో వాడికి ఉపయోగం చేస్తుంది, ఎవడైతే సాధన చేస్తలేదో వాడిని చంపుతుంది. అలా చంపేటటువంటి వాడు చేత అనిలుడు అతని పేరు. ఎవడున్నాడు? లోపల ఉన్నాడు. ఇతను లోపల ఉండి అంటే ఈ 12 మందికి వివరణగా చెప్పుకొచ్చారనమాట. చేత మహాత్ముల ప్రతిజ్ఞం.
ఈ రకమైనటువంటి ప్రతి ఒక్కొక్క దాన్ని వృద్ధి చేసుకున్నటువంటి విభూతులు ఏమైతే ఉన్నాయని ద్వాదశాదిత్యులు. అంటే మన శరీరంలో ఉన్నాయి ఇవన్నీ కూడా 12 కూడా. ఇప్పుడు మనం సత్సంగం కదా, కూర్చుని పాఠం నేర్చుకునేటప్పుడు అయితే దేనికి దానికి చెప్పచ్చు. ఇప్పుడు కొంచెం ప్రజ్ఞావంతులు కూడా కావాలి, నేర్చుకోవాలి. ఈ 12 లోపల మనలో ఏది ఏదో ఈ రకంగా అన్ని తెలుసుకుని ఒక్కొక్క దాన్ని తెలుసుకుని దాటిపోవడమే అంటే ఆత్మ సాక్షాత్కారం అవ్వడమే. అంటే ప్రకాశించేటటువంటి వాళ్ళని సూర్యుడు అంటారు. ఈ రకంగా వేదానాం సామవేదస్మి దేవానాం అస్మి వాసువ ఇంద్రియాణం మనుష్యస్మి భూతానాం అస్మి చేతనం. చేతనం అంటే చైతన్యం. మన శరీరంలో చైతన్యం ఉంది కదా, ఆ చైతన్యం నేనే అంటున్నాడు. చేతనామస్మి భూతానామస్మి చేతన అంటే ప్రాణికోటిల్లోని చైతన్యం. ప్రాణికోటిది ఏదైనా సరే చూడండి. అంటే వేదములలో సామవేదం, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియాలలో మనస్సు, ప్రాణులలో చైతన్యము దేవుడే. ఎందుకంటే ఏదేది ప్రకాశవంతమైనటువంటి ఉన్నాయో వాటి అన్ని కూడా దేవుడి యొక్క ప్రతీదిగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శృతి శ్రీవేద అమ్నాయా శ్రయే శ్రూయతే ధర్మాధర్మాధిక మనయేతి శృతి. అమయ అంటే శృతి అంటే దీనిచే ధర్మ అధర్మ అధికం ధర్మాధర్మాదులను శ్రూయతే వినబడును కనుక శృతి. చేత శృతి ద్వారా మనం ధర్మాధర్మాలను తెలుసుకున్నాం. జీవుడు అంటే ఏంటి, దేవుడు ఏంటి, ఏది అనాత్మ ఏది ఆత్మ అని. ధర్మాధర్మలు విదంతి ఎరుగుదురు. ఇది వేదం. వేదం అంటున్నాం కదండి. ఏది వేదం ఏంటి, పుస్తకమా? అంటే వేదం అంటే దేని వల్ల మనం సత్యమేది అసత్యమేది, ధర్మమేది అధర్మమేది తెలుసుకోవడానికి కారణభూతమైనటువంటి ప్రజ్ఞ వేదం. ఇది విదంతి ఎరుగుదురు. ఇది వేదం. అమ్మనాయితే పారంపర్యే నేర్చి అమ్మనాయ మన అభ్యాసే పారంపర్యేన పారంపర్యము చేత అమ్మనాయితే అభ్యసించబడినది. ఇది అమ్మనాయం. వేదములలో కారణ శరీరస్థ సంచిత పాప వినాశనకారైన సామవేదమును త్రయీ క్షామ యజుర్వేద త్రయీ విద్య అని పేరు. దివి భవాహ దివ్య, దివి స్వర్గం నందు భవ ఉండువాడు దివ్య దేవతలు. దేవతలు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మనం ఇంద్రియాలు ఉన్నాయండి. ఇంద్రియాలు ఎక్కడున్నాయి? శ్రోత్రేంద్రియం ఎక్కడుంది? మన శరీరంలో ఉంది. శ్రోత్రేంద్రియము, చక్షుంద్రియము, జివ్యేంద్రియము, ఘ్రాణేంద్రియం, ఇంద్రియాలు ఎక్కడున్నాయి? ప్రతి ఇంద్రియానికి దేవతలు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చాలాసార్లు చెప్పండి. మన శ్రోత్రేంద్రియానికి దేవతలు ఉన్నారు. ఎవరాళ్ళు? దిక్కులు. చక్షురింద్రియానికి సూర్యుడు, జివ్యేంద్రియానికి వరుణుడు, ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు, త్వగింద్రియానికి వాయువు. ఇలా ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క దేవత. దేవతలు ఎక్కడున్నారు? దివ్వి స్వర్గమునందు బాబా ఉండువారు దేవతలు. అంటే యువతల పక్కన ఉండరు, అవతల పక్కన ఉంటారు. వాళ్ళు కనిపించరు. మాత్రాదీని ప్రేక్షేణ ధర్మ విశేష దేవ ఉచ్యంత ఇత్యుపాదుక దివ్యాశ్యతే ఉపాధికాచ. దివ్యోపాధిక మాత్రాది తల్లి మొదలైనటువంటి వారు నిరపేక్షేణ లేకనే ధర్మ విశేష ధర్మ విశేషము చే ఉత్పద్యతే అయోనిజులే పుట్టువారు కనుక దేవతలు. ఇప్పుడు మనం ఉన్నాం, తల్లిదండ్రులు లేకుండా పుట్టడానికి లేదు. భూమి మీద ఏ జీవి కూడా అలా పుట్టడానికి ఛాన్స్ లేదు. ఒక శిశువు ఉందంటే దానికి తల్లిదండ్రులు ఉంటారు. అది ఏ రకమైనటువంటి జీవి అయినా సరే. దేవతలకు అలా తల్లిదండ్రులు ఉంటారు. తల్లిదండ్రులు లేకుండానే ధర్మాధర్మ విశిక్షణ జ్ఞానంతో పుట్టుకొచ్చేది. ఇప్పుడు మనం ఏదైనా తెలుసుకున్నాం అనుకోండి, తెలుసుకున్నప్పుడు మనకి జ్ఞానం కలిగింది అనుకోండి, ఎలా పుట్టిందా జ్ఞానం అంటే అలా ప్రతి ఇంద్రియానికి ఒక దేవత. ఆ దేవతలో ఇది చెబుందా, కన్నుంది, కాలుంది, ప్రతి అవయవం ఉంది కదా, అది ఎలాగొచ్చింది? శరీరంతో వచ్చింది. మరి ఇంద్రియాలకి దేవతలు ఎలాగొచ్చారు? ఇలా రాలేదు. అంటే ప్రతి ఇంద్రియము వెనకాల దేవతలు ఉన్నారు. ఈ రకమైనటువంటి దేవతలో దేవుడి అంశ
ఏ దేవత సపోర్టుగా లేదో ఆ దేవత సపోర్ట్ లేకపోతే మనం విషయాన్ని గ్రహించలేం. ఉదాహరణకి మీకు ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ప్రకాశ వస్తువు. ఏం చేస్తున్నాడండి ఆయన? సూర్యుడు ఒక దేవత. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రపంచానికి అంతటికీ వెలుగునిస్తున్నాడు కదా. వెలుగునివ్వడం వల్ల మనకి ఏం ప్రయోజనం కలుగుతుంది? సూర్యుని యొక్క వెలుగునివ్వడం వల్ల ఈ ప్రపంచంలోని వస్తువులన్నీ ప్రకాశించబడుతున్నాయి కదా. ఈ సూర్యుడు ఎవరికి దేవత? కంటికి దేవత. ఇప్పుడు కన్నుందా? సూర్యుడు ప్రకాశించేటటువంటి వస్తువుల్ని దేని ద్వారా మనం గుర్తించను? కంటి ద్వారా గుర్తించను. కన్ను ఎక్కడుంది? జీవుడి చేతిలో ఉంది. సూర్యుడు ఎక్కడున్నాడు? ఈశ్వరుడి చేతిలో ఉన్నాడు. ఏమన్నా అర్థమైంది ఇప్పుడు మీకు? ఇంద్రియాలన్నీ జీవుని దగ్గర ఉన్నాయి. దేవతలందరూ ఈశ్వరుడి దగ్గర ఉన్నారు పరలోకంలో. దేవతలు అనగానే మనం ఏదేదో అనుకుంటున్నాం. ఎక్కడో కాదు, ఇక్కడే సరిగ్గా ఈశ్వరుని చేయండి. జీవుడి దగ్గర స్తోత్రము, చక్కు, చక్షు, జిహ్వ, గ్రహణము మొదలైన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ప్రతి ఇంద్రియానికి దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరూ ఈశ్వరుడి దగ్గర ఉన్నారు. ఈశ్వరుడు ఏంటంటే ఈశ్వరుడు శరీరం అని ఉన్నారు. ఇంద్రియాలన్నీనా జీవుడి శరీరం అని ఉన్నాయి. జీవుని శరీరం అందలి ఇంద్రియాలు ఈశ్వరుని శరీరం అందలి దేవతల యొక్క ప్రకాశంతో జీవుడు గుర్తించగలుగుతున్నాడు. మరి ఇలా ఇప్పుడు సూర్యుడి వస్తువును ప్రకాశింపజేశాడు. సూర్యుడి చేత ప్రకాశించబడినటువంటి వస్తువుని జీవుడు గుర్తించాడు. ఎలా గుర్తించాడు? తన కంటితోటి. అంటే కొన్ని ఎవరి దగ్గర ఉంది? జీవుడి శరీరం అందు ఉంది. జీవుడు శరీరం అందలి కన్నుతో ఈశ్వరుడు శరీరం అందలి సూర్యుడి యొక్క ప్రకాశంతో గుర్తించగలిగాడు. ఇప్పుడు సూర్యుడి ప్రకాశం, జీవుని యొక్క కంటి నుండి వచ్చిన ప్రకాశం, రెండు ప్రకాశాలు ఉన్నాయి. జీవుడికి ఒక ప్రకాశం ఉంది, సూర్యుడికి ఒక ప్రకాశం ఉంది. సూర్యుడి ప్రకాశం ప్రకాశిస్తుంది, జీవుడి ప్రకాశం ఆ సూర్యుడి ప్రకాశంతో ప్రకాశించబడినటువంటి వస్తువుని గ్రహించగలుగుతున్నాడు. ఏ వస్తువుని? ఆ వస్తువుని సూర్యుడు పుట్టించలేదు, జీవుడు పుట్టించలేదు. అది ప్రకృతి. ఎన్ని వచ్చినాయి? జీవుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడి చేతిలో దేవతలు, జీవుడి చేతిలో ఇంద్రియాలు. ఇంద్రియాలు ప్రకృతి అందరి విషయాదుల్ని సూర్యుడు ప్రకాశింపజేస్తుంటే జీవుడు తన ఇంద్రియాల ద్వారా గ్రహించగలుగుతున్నాడు. ఇప్పుడు సూర్యుడు లేడు, వస్తువు ఉంది. జీవుడు కన్ను కూడా బ్రహ్మాండంగా ఉంది, కంట్లు తేడా లేదు, తెలుసుకోలేడు. ఎందుకని? దేవత సహకారం లేదు, కన్ను కనిపించడం లేదు. అంటే వాడి విషయంలో దేవత దూరం అయిందన్నమాట. కానీ సూర్యుడు బ్రహ్మాండంగానే ఉన్నాడు, ప్రకాశిస్తున్నాడు. వస్తువు కూడా ఉంది అక్కడ, కన్ను లేదు, కనిపించదు. కన్ను బాగానే ఉంది, సూర్యుడు బాగానే ఉన్నాడు, ఇక్కడ వస్తువు లేదు. ఏమర్థమైంది మనకి? ఏముండాలి ఇక్కడ? మూడు వస్తువులు ఉండాలి. కన్ను ఉండాలి, సూర్యుడు ఉండాలి, ఇక్కడ వస్తువు కూడా ఉండాలి. పుస్తకం ఉండాలి, పుస్తకం మీద సూర్యుని యొక్క ఎలుగు పడాలి, దాని కన్ను ఉండాలి. ఇందులో ఏది ఒకటి లేకపోయినా ఏం జరగదు? క్రియ జరగదు, అంటే సృష్టి జరగదు, సృష్టి పరిణామం చెందదు. ఇక్కడ సూర్యుడి యొక్క ఈశ్వరుడి యొక్క శరీరం అందలి దేవతలు, జీవుని యొక్క శరీరం అందలి ఇంద్రియములతో కర్మ జరుగుతుంది. మనం ఏదన్నా పని చెయ్యాలన్నా, తినాలన్నా, తాగాలన్నా, వండుకోవాలన్నా, తెచ్చుకోవాలన్నా, వెళ్ళాలన్నా అంటే ఈ జీవుని యొక్క శరీరం అందలి ఇంద్రియాదుల ద్వారా కర్మ చేస్తున్నాం. దానికి ఈశ్వరుని సహకారం లేకుండా జరుగుతులేదు. ఈశ్వర సహకారం ఎలా సహకరిస్తున్నాడు? ఆయన శరీరం అందలి దేవతల ద్వారా మనకు సహకరిస్తున్నాడు. ఆయన ఏం ఉపకారం చేసాడండి మనకు అంటుంటారు. ఆయన మనిషి రూపంలో వచ్చేసి చేయడండి. ఆయన శరీరం అందలి, మన ఈ శరీరంలో ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలతోటి అటాచ్మెంట్ ఉంది ఆయనకి. ఎందుకంటే ఆ ఇంద్రియానికి ఆ దేవత ఉంది. శ్రోత్రేంద్రియానికి చిక్కపాలకులు, త్వగింద్రియానికి వాయువు,
చక్షురింద్రియానికి సూర్యుడు, జీవేంద్రియానికి వర్ణుడు, ఇలా ప్రతి ఇంద్రియానికి అశ్విని దేవతనికి, ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు, వాగింద్రియానికి అగ్నిదేవుడు, ప్రాణేంద్రియానికి విశ్వదేవతలు, జీవేంద్రియానికి వర్ణుడు, ఒకటి కాదు, పాదేంద్రియానికి విష్ణువు, ప్రాణేంద్రియానికి ఇంద్రుడు, ఇలా ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత, ప్రతి ఇంద్రియానికి ఒక్కొక్క దేవత. ఆ దేవత మన చెయ్యిలా తిప్పి ఏదైనా ఇచ్చుకోవాలన్నా పుచ్చుకోవాలన్నా ఎవరు ఉండాలి? ఇంద్రుడు ఉండాలి. ఇంద్రుడనే దేవత సహకరించని చేయలేగుతుంది, ఇవ్వగలుగుతావు లేదా ఇచ్చుకుంటావు. నువ్వు నడాలనుకోండి గమనాగమనములు, ఈశ్వరుని శరీరం అందరి దేవత విష్ణువు, ఆయన సహకారం కావాలి. ఇక్కడ క్రియ అంతా ఎలా నడుతుంది? ఒకరి వల్ల అవుతులేదు. సృష్టి ప్రపంచం మందిరి ప్రతి క్రియే వీళ్ళిద్దరు. ఈ రకంగా ఇంద్రియాణ మనశ్శాస్మి భూతానా మస్మి చేత, ఇంద్రియాలలో మనసు గొప్పది, అలాగే జీవరాశిలో చైతన్యం గొప్పది, వేదాల్లో సామవేదం గొప్పది. దేవానాం మస్మి వాసవ. ఇక 23వ శ్లోకం. రుద్రాణం శంకరశాస్మి విత్తేశో యక్ష రక్షసాం, వశూనాం పావకశాస్మి మేరు శిఖిరీనామహం. రుద్రాణం శంకరశాస్మి, దీని చూద్దాం. రుద్రులో శంకరుడును, యక్ష రాక్షసులో కుబేరుడును, అష్టవశులో పావకుడును, కొండలలో మేరు పర్వతము నేనై ఉన్నాను. రోదయంతి అసురానితి రుద్రాహ, రుదుర్ అశ్రు విమోచనే. అసురాన్ దుష్టులను రోదయంతి దుఃఖింప చేయువాడు గనుక రుద్రుడు. అంటే శంకరుడు సుఖాన్ని కలిగింతాడు, రుద్రుడు దుఃఖాన్ని కలిగింతాడు, రుద్రుడు అన్నారు. అలాగే దుఃఖమును ద్రావయంతి, రుద్ర ఉచ్చాయాగం గతో రజం, దుఃఖమును ద్రావయంతి పోగొట్టువాడు. ఈ రకంగా రుద్రులు. అజుడు, ఏకపాదుడు, ఐర్భుజుడు, త్వష్ట, రుద్రుడు, అరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు, ఈ 11 మంది. ఇందాక ద్వాదశాదిశులు అన్నా కదా, ఏళ్ళు 11 మంది రుద్రులు, ఏకాదశి రుద్రులు. రుద్రులు ఎంతమంది? 11 మంది. సూర్యులు ఎంతమంది? 12 మంది. ఈ మనం కంఠస్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏకాదశి రుద్రుల పేర్లు ఉన్నారు ఎప్పుడన్నా? రుద్రుడు ఒకడు కాదు, 11 మంది రుద్రులు ఉన్నారు. ఎవరి పేర్లు మళ్ళీ చెప్తున్నాను చూడండి. అజుడు, ఏకపాదుడు, ఐర్భుజ్యుడు, స్వష్ట, రుద్రుడు, అరుడు, శంభుడు, త్రయంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు. ఈ 11 మంది ఏకాదశి రుద్రుల్లో శంకరుడు ఈశ్వరాంశ. శం సుఖమును కరోతి శంకర, దుఃఖుని కరణే. శం సుఖమును కరోతి కలుగు చేయుగాడు గనుక శంకరుడు. ఏకాదశి రుద్రుల్లో శంకరుడు ఆత్మ. యక్ష రక్ష రాక్షసులో కుబేరుడు ఆత్మ. వసతి వసు పవన్ వాసే, వసతి ఉండునితి వసు. అష్టవసులు అగ్ని, కిరణము, రత్నము, ధనము. ఆచ్య వసంతీతి వసవ, ఆచ్య కూడుకుని వసంతి ఉండువాడు. 8 మంది అష్టవసులు. అప్పుడు ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రవాసుడు, ఈ 8 అష్టవసులు. అంటే ద్వాదశాదిత్యులు, ఏకాదశి రుద్రులు, అష్టవసులు. ఈ పావక, పవనే పునాది, పవిత్రం చేయబడితే పావకు. ఈ అష్టవసులలో పావకుడు ఆత్మాంశ. అంటే ఒక ఏకాదశి రుద్రుల్లో శంకరుడు, ద్వాదశాదిత్యుల్లో విష్ణుమూర్తి, అష్టవసులలో పావకుడు. శిఖరాణ్య సంతీతి శిఖరి, అస్య దీనికి శిఖరాన్ని అగ్రములు ఉండి కలవు, ఇది కనుక శిఖరి. వృక్షము, పర్వతం, మీనాశులానీతి మేరు. అసురాన్ని రాక్షసులను మీనాతి వాసించినది ఇది మేరు. మీనోతి క్షిపతి శిఖరి ద్యోషంతీతి మేరు. శిఖరములచే
జ్యోతించి నక్షములను మినోతి క్షిపతి వహించినది ఇది కనుక మేరు పర్వతం. అంటే పర్వతాలలో మేరు పర్వతం. ఆదిత్యులలో విష్ణువు, అష్టవశువులలో పావకుడు. ఈ రకంగా ఒక్కొక్కడు ఈశ్వరాన్ని అందరిలోని కంటే ఒక్కొక్కటి. ఇప్పుడు మన శరీరంలో సాధన చేసుకోవాలి, ఈ ఒక్కొక్కటి ప్రభావితం అవుతూ ఉంటాయన్నమాట. ఈ మనం తెలుసుకోవాలి. ఇలాగే పురోదంశాంశ ముఖ్యం మాం విద్ది పార్థ బృహస్పతి శేనాని మహం స్కంద సరసామస్మి సాగర. ఓ అర్జున, నేను రాజపురోహితుల్లో ప్రముఖుడైనటువంటి బృహస్పతి. బృహస్పతులు ఈశ్వరాంశ, సేనాపతులలో కుమారస్వామి, సరస్సులలో సముద్రుడు. ఈ రకంగా ఇందులో ఒక్కొక్కడు ఈశ్వరాంశ. శాంతిక పౌష్టికాది కర్మసు పురోదీయతీతి పురోదాహ. శాంతిక పౌష్టికం మొదలైనటువంటి కర్మసు కర్మలందు పురహ ముందు దీయతి ఉంచబడివాడు పురోహితుడు. పురోహతాం దేవానాం వేద మంత్రాణం పతి బృహస్పతి. పురోహతాం దేవానాం దేవతలకును వేద మంత్రాణం మంత్రములకును పతి రక్షకుడు బృహస్పతి. పురోహితులలో దైవజన్యుడు బృహస్పతి. క్షందయతీది శత్రువును శోషయతీది స్కంద. శత్రువును శోషంతి క్షందయతి శోషింపజేయవాడు ఇది స్కందుడు. దేవస్త్రీ దర్శన ఈశ్వర రేతస క్షందతీతి స్కంద. దేవస్త్రీ దర్శనాత్ దేవస్త్రీ దర్శనము వలన ఈశ్వర రేతస శివరేతస్సు నుండి స్కందతి పుట్టినవాడు ఇది స్కందుడు కుమారస్వామి. సేనాధిపతుల్లో దేవసేనాధిపతి స్కందుడు. దైవము సరతి ప్రహాదీతి సరహ. శృగతో సరతి స్రవాది ప్రవహించున్నది ఇది సరస్సు. సరస్సులో సముద్రము దైవాత్మ. అంటే మన శరీరం అందరూ ఒక్కొక్క అంశం దీన్ని ఇలా ఎడదీసుకుని ప్రత్యేకంగా కనుక తెలుసుకున్నట్లయితే మనం సాధన చేసుకోవాలి. ఏ అంశం వృద్ధి చెందుతుందో సమిష్టి వ్యష్టి, సమిష్టి విష్టి. మహర్షీణాం భృగిరహం గిరామస్మేకం అక్షరం. యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ. మహర్షుల్లో భృగు మహర్షి. మాటలలో ఒకటే అక్షరముకు ఓంకారం. యజ్ఞంలో జపయజ్ఞం, స్థావరంలో హిమాలయమును నేనే. జ్ఞానస్య పారగమాదృషి మోక్షత ఇది మహాపూజాయం. జ్ఞానస్య జ్ఞానము యొక్క పార తీరమును గమాత్ పొందుట వలన ఋషి. తీరమేటి ఒక్కొక్కటి దాటి లోపలికి వెళ్ళి దేన్నైతే దర్శించేటో అతన్నే ఋషి. మహ్యతే పూజించబడినది పూజనీయమైనటువంటి ఋషులు మహర్షులు. ప్రజ్యత తప్యతే సూర్యాగ్ని తేజస భృగి. వృషి పాకే సూర్యాగ్ని తేజస. సూర్యుడు అనబడు బుద్ధి చేతనే అహంకారం అనడు అగ్ని తేజస్సు చేతను భర్జితే తప్యతే పక్వమగినది భృగు. బుద్ధి అహంకారములతో పక్వమై బ్రహ్మైక్యం నొందుటకు అనువైనది భృగువు. మహర్షుల్లో భృగు మహర్షి ద్వివాంశ. అలాగే పలుకులలో ఏకాక్షరమైనటువంటి ఓంకారము దివ్యమైనది. యజ్ఞంలో సర్వదా జపించబడుతున్నటువంటి సోహంభావ జపమే దైవ సన్నిపము. స్థావరం అన్నిటిలోని హిమాలయ పర్వతము దైవస్వరూపం. అంటే ఓంకారం ఈశ్వరం. సోహంభావంతో సోహ ఇది కాదు అది నేనటువంటి ఏ జపయజ్ఞం అయితే ఉందో అది ఈశ్వరాంశ. అలాగే చెలించకుండా నిబ్బరంగా నిలిచి ఉండేటువంటి స్థితి హిమాలయం. అంటే మనం ఏదేదో బయటకు వెళ్ళిపోకలేదు, మన దృష్టి వాలిపోతుంది కదండి, చెదిరిపోతుంది కదా. చెదిరిపోకుండా గాలి వచ్చినా వర్షం వచ్చినా అలా బయట ఎలా నిలబడి ఉందో అట్టి మాదిరిగా మనకి అనేక గుడిచుడుకులు వస్తుంటాయి, చిన్న సమస్యలు వస్తుంటాయి, వాలిపోతుంటాం, వదిలేస్తుంటాం. అంటే దృష్టి చెదరకుండా కరెక్ట్ గా నిలబెట్టుంటే హిమాలయం. హిమాలయం ఎలాగైతే ఉందో అలాగే ఏది నిలబడాలి, మన దృష్టి నిలబడాలి. అన్నిసార్లు అలా నిలబడదు. ఏదన్నా కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినాయనుకోండి, వెంటనే భయం వచ్చో బాధ వచ్చో వాలిపోతున్నాం కదా,
ఆ రకంగా ఈ దృష్టి బలాన్ని పెంచే ఎప్పుడైతే సాధన మొదలెట్టామో పూర్తిగా దేవుడి మీద దృష్టి పెట్టుకుని వదలకుండా అభ్యాసం ఎప్పుడైతే చేస్తాడో అటువంటి వాడికి ఇటువంటి ఒక్కొక్కటి ప్రయోజనాలు అన్ని కలుగుతూ ఉంటాయి. ఈ రకంగా ఉచ్చ శ్రవస అశ్వానం విద్ధిమా అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం అశ్వద్ధ సర్వవృక్షాణం దేవర్షీణాంచి నారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపలో మునిగి. ఈ శ్లోకాలు వచ్చే వారం చెప్పుకుందాం, ఇంతటి ముగించుకుందాం. వచ్చే వారం కూడా వీటిని కొంచెం బాగా అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నటువంటి అధ్యాయాలలో విషయం వేరు, ఈ అధ్యాయాలలో కొంచెం తేలిగ్గా ఉండవు. అందుకని ఇంకా నేను తేలికపరిచి కొన్ని వదిలేసి చెప్తున్నాను. కానీ అంత సాధనలో మంచి బాగా పటుత్వం దొరికినటువంటి వాడికి ఈ పాండిత్యం అంతా వచ్చేస్తుంది, ఈ అవగాహన అంతా కలుగుతుంది. అది ఏదైతే మనం ఇప్పటి వరకు చెప్తున్నామో ఆ విషయంలో ఇప్పుడు దేన్నైతే యోగంలో కలిగేటటువంటి విభూతులు, మన స్థూలంగా చెప్పాలంటే విభూతులు అంటే మనకు అన్ని కలిసి వస్తాయి, హాయిగా సుఖంగా ఉంటుంది. కానీ ఏదో చెయ్యాలి అనుకుని చేయటం తప్ప ఈ సాధనలో అవన్నీ ఎలాగొచ్చేస్తాయి అనుకుంటుంటారు. సాధన చేసేవాడు నువ్వు చూడండి ఒకసారి, అటు ముఖంలో కాళ్ళు ఉంటుంది, ఇబ్బందులు, బాధలు, భయాలు, ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కారం అయిపోయేటటువంటి ప్రకృతి సహకారం, దేవతల సహకారం లభించదు. చేత చక్కగా గురి పెట్టుకుని నమ్మి సాధన ఎవడైతే చేసుకుంటూ ఉన్నాడో వాడికి అన్ని కలిసి వస్తే ఎలా చెయ్యాలో చాలా సార్లు చెప్పను, దాన్ని మరొకసారి ఆలకన్నా. ఈ రకంగా కూర్చుని గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను అలా గమనించు అభ్యాసం చేస్తూ ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి భూతులన్నీ కూడా మనకు కలుగుతాయి. దానికి సంబంధించిన పాండిత్యం కూడా వస్తుంది, దానికి సంబంధించినటువంటి ప్రయోజనం కూడా కలిగింది. కానీ మనం హిమాలయంలో చలించకుండా